ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులని కొనుగోలు చేయాలని కర్నూలు డీఈఓ శామ్యూల్ పాల్ కోరారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఎంపిక చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు ఏ వస్తువులు నాణ్యత ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలన్న అంశంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రారంభించారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు వారి పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను ఐఎస్ఐ గుర్తు ప్రాముఖ్యతను తెలియజేస్తారని డీఈఓ తెలియజేశారు. బుధవారం కర్నూలు జిల్లా విద్యార్థులను జిల్లాలోని ఐఎస్ఐ నాణ్యత ఉన్న పరిశ్రమలకు తీసుకుని పోయి అక్కడ నాణ్యమైన వస్తువులను ఎలా తయారు చేస్తారో అవగాహన కల్పిస్తామని జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ తెలిపారు. ఈ బిఐఎస్ కార్యక్రమం వారు మన కర్నూలు జిల్లాలో నిర్వర్తిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మరి ప్రత్యేకంగా మన జిల్లాలో సైన్స్ టీచర్స్కు, సెలెక్టెడ్ టీచర్స్కు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఎయిమ్ ఏంటిదంటే ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ అసోసియేషన్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏ వస్తువు క్వాలిటీ ఉంటుంది, ఏ వస్తువు క్వాలిటీతో ఉన్న వస్తువులను ఏ విధంగా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఫంక్షనింగ్ అనే దాని విషయంలో టీచర్లు వీళ్ళు తెలుసుకోవడము, మరియు ప్రత్యేకంగా వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకెళ్ళి వాళ్ళ స్కూళ్ళను మరి ఆ మండలం ఉన్న స్కూల్స్ అన్నిటికీ రిసోర్స్ పర్సన్ వర్క్ చేసి ఈ ఐఎస్ఐ యొక్క ఇంపార్టెన్స్, ఏ వస్తువు కొన్నా అది ఏది బ్రాండెడా కాదా అని తెలుసుకొని వాటి ద్వారా అది తినే వస్తువు అయినప్పటికీ మరి వాడుక వస్తువు అయినప్పటికీ ఆ వస్తువులు ఆరోగ్యానికి కూడా మంచివో కావో అని నిర్ధారించడానికి ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉంది. ఆ ట్రేడ్ మార్క్ అనేది మనం ఎంతో నెగ్లెక్ట్ చేశాము. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను మనము టీచర్లలో అవేర్నెస్, అదేవిధంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి భావితరాల భవిష్యత్తు నష్టపోకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి మరి విద్యా విధానాల ప్రామాణికాలు పెంచడానికి కోసమై వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బిఐఎస్ వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షింపదైనవి. వీళ్ళు